వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క విజయదశమి రాశుల వారికి నిత్య కళ్యాణం పచ్చతోరణ అవబోతుంది. దసరా నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సమయంలో బుధుడు చంద్రుడు రాశులు మారుస్తాయి. అలాగే 11వ తేదీ నుంచి బృహస్పతి తిరోగమనంలో ఉంటాడు. ఈ యొక్క పరిణామాల వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలు వస్తాయి. వీరు ఏ పని తలపెట్టిన విజయం సాధించడంతో పాటు ప్రతి పనిలోని విజయాన్ని అందుకుంటారు. అందుకు వీరికి అదృష్టం తోడవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో పాటు శుభకార్యాలు వినటం, పెళ్లి సంబంధాలు కొరటలా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారు ఏ పని తలపెట్టిన విజయం దక్కుతుంది. వడ్డీ వ్యాపారాలు, స్టాక్ మార్కెట్లు, షేర్లు వంటి లాభాలు వస్తాయి. పెళ్లిళ్ళ కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలు రాబోతూ ఉన్నాయి. కన్యా రాశివారు వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని తలపెట్టిన విజయం సాధించడం వల్ల కుటుంబంలో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది. ఆస్తులన్నీ కలిసి వస్తాయి. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. మకర రాశివారు కుటుంబ జీవితంలో అనేక శుభపరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఉద్యోగంలో అధికార యోగం ఉంది. ఉద్యోగం పెరుగుతుంది. కుటుంబంలో కూడా 1-2 శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. కలలో కూడా ఊహించిన రీతిలో లాభాలు వస్తాయి. కుంభరాశివారు ఈ రాశుల వారికి ముఖ్యంగా విశేషమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కుంభరాశి వారికి దసరా నుంచి వీరికి జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణ సాగుతుంది. అన్ని ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తితో పాటు వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యము బాగుంటుంది. ఆదాయానికి డోకా అనేది ఉండదు. అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు డబ్బు చేతికి అందుతుంది. ఎక్కువ శుభవార్తలు తెచ్చిపెడతాయి. వృషభ రాశి వారు నవరాత్రులు ఈ రాశికి ఊహించిన రీతిలో అదృష్టం వస్తుంది. గురువు తిరోగమనంలో ఉండటం వల్ల లాభం కలుగుతుంది. ఉద్యోగంతో పాటు వ్యాపార వృత్తిలో ఉన్నవారు తమ సమర్థవంతమైన పనితీరులో డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో వీరు పట్టుకునే నిర్ణయము విజయాన్ని ఇస్తుంది. మిథున రాశి వారు వీరికి 1-2 సార్లు ధనయోగాలు కలుగుతాయి. ఎందుకంటే బుధుడు తిరోగమన దిశలో ఉండటం వల్ల సూర్యునితో శుక్రుడితో కలుస్తారు. కాబట్టి ఉద్యోగాల్లో మంచి హోదా ఉంటుంది. ప్రముఖుల నుంచి గుర్తింపు పొందుతుంది. దీనివల్ల ధనలాభం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యక్తిగత జీవితము బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.